సభలు జరుగుతుంటుండగా చాలా సహృదయంతో గుప్పుళ్ళు విప్పారు. అయితే ఇదిగో దైవ సేవకులు చెప్పిన ఇంకా కొన్ని ఆగాయి. అవి కూడా ఇంకా నాయన వారు ఆలోచన చేసుకుని మనవులు వచ్చారు. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు సంఘాన్ని మర్చిపోకూడదు కాబట్టి సేవకులు కూడా చేయాలి అని మా యూత్ వారు యూత్ వారు ఆలోచన చేయడానికి ఒక చెప్పండి. వ్యవసాయం చేస్తున్న నాగు నాయన జియ వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన పెయింటింగ్ వర్క్లో ఉన్న శ్రీను గారు, కిరణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సౌండ్ సిస్టంలో నాయన ఇదిగో అనేక స్థలాల్లోకి వెళుతున్న తమ్ముడు నాయన సుబ్బారావుని జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో విశేషంగా దాసుడు నాయన ప్రభా అబ్రహామును ఊరిలో నుంచి బయటకు పిలిచి ఎంతగా ఆశీర్వదించావో అలాగూ ఆశీర్వదించబడిన కుమారుడు రత్నరాజుని బట్టి వందనాలు. ఇదిగో సంఘానికి చేయడానికి నీవు ఆయనకి ఆకాశ పోటీలు పెట్టి ఇస్తున్న కొరకే వందనాలు. కుమారుని కూడా మీరు దీవించండి. ఇచ్చిన పదవి తిరిగి పొందుకుంటామని విశ్వాసం మీరు పుట్టించిన తల్లి మీకు వందనాలు. అలాగే జై కూడా ఇదిగో తండ్రి ఈనాటి నుంచి కాదు ఎప్పటి నుంచి సంఘానికి నేను విన్నట్టు ఉంటూ నేను ఇదిగో ఆయన యొక్క టెంట్ హౌస్ని ఇస్తూ వస్తున్నాడు కనుక నీ కుమారుని ఎంతగానో మార్పు కలుగు చేసినందుకే వందనాలు. కాబట్టి ఇంకను ఆత్మను అనుసరించి ముందుకు సాగుడు కృప దయచేయండి. ప్రాముఖ్యంగా దైవదాసులు యేసుదాస్ గారు, నాయన దైవదాసురాలు లేలమ్మ గారు, తెలుగు తండ్రి వారు ఎంతగానో నాయన మరి వీటిని నిజానికి బలహీనలు ఉండటం వల్లే స్వీకరిస్తూ ఉన్నారు కనుక అది వారికి వారి యొక్క పోషణకు వారి యొక్క ఆరోగ్యాన్ని కృప దయచేయండి. అలాగే నాయన రవీశ్రీ గారిని వారి సతీమణి బిడ్డల్ని నేను మీరు దీవించి ఇదిగో సేవ చేస్తున్నప్పుడు రావచ్చు రాకపోవచ్చు కానీ ఈ సేవా ఫలాలు రాబోయే దినాల్లో తమ ఇరువురు కుమార్తెలు అనుభవించి కృపదయచేయమని నా మొరాలకించమని ఈ దినాన్ని నేను చేస్తున్న ఈ ప్రార్థన ఒక దినాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆ దినం ప్రార్థన ఆ దినాన్ని మనం చేసిన కార్యాలని నేను ఇదిగో మరి పొంది ఉన్నామని చెప్పి నమ్ముడుకు కృపదయచేయండి. తమ్ముడు నాగు చేస్తున్నటువంటి వ్యవసాయం కానీ పౌల్ట్రీ ఫామ్ కానీ నాని ఇదిగో తండ్రి ఒకప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎలాగూ ఎదులో ఉన్నారో వారు నాయన ఇదిగో తండ్రి వారి పెద్ద తండ్రి గారి తర్వాత నాయన ఇదిగో వారు నాయన ఇదిగో తండ్రి ఇది చేస్తూ వస్తున్నారు పెద్ద తండ్రి తర్వాత. కాబట్టి ఆయన లేని లోటు వీరు పూడుస్తున్నారు. ముత్యాలమ్మ గారు కానీ వెంకటేశ్వరరావు గారు లేనటువంటి కార్యాలన్నీ వీరు చేస్తున్నారు కనుక నాగుని తన తమ్ముడు జయని జ్ఞాపకం చేసుకోమని దేవా నాయన ఇదిగో తండ్రి ఇది దాసులు అడుగుతున్నాను. నాయన ఇదిగో శ్రీను గారిని కూడా జ్ఞాపకం చేసుకొని శ్రీను నాయన తన కుమారుడు తన కుమార్తె నాయన డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ ఉద్యోగం రావడానికి ఒక దయచేయండి. అల్లుడు చేసే ప్రయాణాల్లో తోడండి. ఇంకా నేను ఎవరినైనా మరిచినా విడిచినా దయతో క్షమించి అందరి ఎడలా నీ ఆత్మను కుమ్మరించమని మహిమ ఘనత ప్రభావములు పొందమని ఎదుగు సుబ్బారావు గారి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఎదుగు తండ్రి మరి జీవించండి. ప్రాముఖ్యంగా వీరి తర్వాత తరమైనటువంటి యూత్ వారు ఉన్నారు ప్రభా. ఇదిగో మనోజ్ కావచ్చు, లేకపోతే కార్తికేయ కావచ్చు, లేకపోతే నాయన ఇదిగో సుబ్బారావు గారి బిడ్డలు, శ్రీను గారి బిడ్డలు, నాయన ఇదిగో నాలుగు గారి బిడ్డలు, ఇదిగో తండ్రి జయ బిడ్డలు, వీళ్ళందరూ ఇదిగో కిరణ్ గారి బిడ్డలు, రతరాజు గారి బిడ్డలు, జయ గారి కుమార్తె వీరందరూ కూడా మరొక తరంగా తయారై ఈ సంఘానికి ఎన్నుముక్కలుగా ఉండడానికి కృపదయచేయమని ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించునన్నావు కనుక నేను ఇదిగో మొర్ర పెడుతూ నీవు పొందుకొనుచున్నామని నమ్ముచు దైవదాసులు ఇంతకు ముందు వల్ల మరింత బలం కలిగి వేకుడు లేచి ప్రార్థన చేయగలగడానికి పరిపూర్ణమైన స్వస్థతనిమ్మని దైవజనరాలు ఎంత నలిగిపోయిందో ప్రభా. కాబట్టి నేను ఈ దాసురాలు కూడా పరిపూర్ణ ఆరోగ్యం ఇమ్మని ఇదిగో నా మొరని ఎదురు చేర్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి ఈ మా మనవులు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో నీ దోసులు మొదలుపెట్టిన మొలను ఇదిగో మా సంఘ సావాసంలో చేసిన ఈ పెద్దలను వారి కుటుంబాలను వారి అవసరతలను సమస్తమును తీర్చి నీకు మహిమ కలిగించుకుని సదా చూడని నడిపించిన మనసులో ప్రేరేపించబడింది.
ఏయ్, కింద. ఏయ్. ఏం కావాలి?